డిస్కంల మెడకు చూడండి, ఇది అసలు ఇష్యూ. డిస్కంల మెడకు ఆ ఛత్తీస్గఢ్ ఉచ్చు 260 కోట్లు చెల్లించాలన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు. ఆ రాష్ట్రాన్ని డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ప్రాప్తి పోర్టల్లో నమోదు. విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్ల అడ్డగింత. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సర్కారు. డిస్పాచ్ సెంటర్ నిర్ణయాన్ని తప్పట్టిన హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలకు నోటీసు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో తప్పిన ముప్పు అంటూ చూస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, చూడండి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంతో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్తో గత బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న క్యారిడార్ ఒప్పందం డిస్కంల మేరకు చుట్టుకున్నది. క్యారిడార్ డీల్కు సంబంధించిన వ్యవహారంలో డిస్కంలు తమకు 261 కోట్లు బకాయిలు పడ్డాయని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. సో దాంతో మొత్తానికైతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మనకు విద్యుత్ సంబంధించినటువంటి దాంట్లో ఇగో ఏ విధంగా ఆటంకం కలిగిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ డిఫాల్టర్ జాబితాలో చేస్తూ ప్రాప్తి పోర్టల్ నమోదు చేసింది. పవర్ గ్రిడ్ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలు విద్యుత్ బిడ్లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్ ఆంక్షలు విధించింది. బకాయిలు చెల్లించేంత వరకు పవర్ ఎక్స్చేంజ్ల నుంచి విద్యుత్ కొనుగోళ్ల లావాదేవీలు ఆపాలని నిర్ణయం తీసుకున్నది. గురువారం ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్లు నిలిపివేశాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న రేవంత్ విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలో కరెంటు సరఫరాకు అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. సో ఈ విధంగా కేసీఆర్ అసలు భవిష్యత్తు ప్రయోజనాల గురించి ఆలోచించకుండా తాత్కాలికమైన ప్రయోజనాల గురించి విద్యుత్ను ఛత్తీస్గఢ్ నుంచి కొనవడే కాకుండా దాన్ని పవర్ గ్రిడ్తో లింక్ చేసి పంపించడం అవుతుందో పవర్ గ్రిడ్కి మీడియేట్ చేసేందుకు 260 కోట్ల రూపాయల మేర డబ్బులు చెల్లించకపోవడంతో ఈరోజు మొత్తంగా మనకు విద్యుత్ సరఫరా మొత్తం కూడా ఆపేయటం పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా తయారైంది కేసీఆర్ చేయబట్టి. కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు వాడు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన వల్ల ఈ విధమైన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇంకా కోలుకోలేని పరిస్థితులు కనబడతా ఉంది చూస్తూ ఉంటే.